ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒంగోలు పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంగోలు అసెంబ్లీ కోఆర్డినేటర్ చుండూరు రవిబాబు నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలపై పలు విమర్శలు చేశారు. పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా జగన్ పర్యటనలో జరిగిన చంద్రయ్య మృతి పట్ల మాట్లాడటాన్ని ఖండించారు. జిల్లాకు వచ్చిన మంత్రి జిల్లా అభివృద్ధిపై మాట్లాడకుండా జగన్పై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దళితులు వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని అభివర్ణించారు. జిల్లాలో గంజాయి రవాణా జోరుగా సాగుతుందని, సోషల్ మీడియాపై పోలీసులు పెట్టిన ఉక్కుపాదాన్ని గంజాయి అక్రమ రవాణాపైన పెట్టాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపుతు అంజిరెడ్డి, ఒంగోలు రూరల్ పార్టీ అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, ఆళ్ల రవీంద్రారెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, వైసీపీ యువజన విభాగం నాయకుడు దేవా, ఆర్టీఐ వింగ్ సెక్రటరీ రామిరెడ్డి, వైవి గౌతమ్, అశోక్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒంగోలు వచ్చారు. ఒంగోలు వస్తే మంత్రిగా ఒంగోలు వస్తే సహజంగా మనం ఆశించేది ఏంది? మన జిల్లాలో ఉన్న వెలుగొండ గురించి చెప్తాడని, అది ఎప్పుడు పనులు పూర్తి చేస్తాడని మనం ఆయన నుంచి ఆశిస్తే, ఆయన ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఒక ప్రమాదాన్ని భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పున్నట్టుగా, ప్రమాదంలో తప్పున్నట్టుగా చెప్పడానికి ఆయన 15 నిమిషాలు అగచాట్లు పడ్డాడు. చెప్పిందే చెప్పి ప్రమాదవశాత్తు మా పార్టీ కార్యకర్త చనిపోయారు, మేము కాదల్లా, కాన్వాయ్లో చనిపోయారు, వేరే వెహికల్ దగ్గర చనిపోయారని మీ ఎస్పీ చెప్పాడు. ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ కట్టాడు, వెహికల్ సీజ్ చేశారు, ఆ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని సీజ్ చేయటం అయింది. మీరు ఒక వీడియో రిలీజ్ చేసి, అది 24 గంటల తర్వాత రిలీజ్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి బండి తగిలిందని చెప్పి బాధ్యత లేకుండా పక్కన లాగారని, ఏదో చంపేసి పక్కన పెట్టినట్టుగా మీరు చెప్తున్నారు. ఒక మనిషిని తొక్కియడం కోసమే ప్రయాణం మొదలుపెట్టినట్టు, దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళందరూ తొక్కమని ప్రోత్సహించినట్టు, ఈ పెట్టి కేసులతోటి మీరు ఏం సాధించాలని, నిమ్మల రామానాయుడు స్థాయికి నిన్న మాట్లాడటం తగింది కాదని హితవు చెప్తా ఉన్నాం. ఆయన వెలుగొండ ఎప్పుడు పూర్తి చేస్తారనో చెప్పినట్టయితే బాగుండేది. ఈ నిమ్మల రామానాయుడు లేకపోతే పక్కన ఉన్న వాళ్ళందరికీ పొగాకు రైతులు సమస్యలు పట్టవా? మన జిల్లాలో రైతాంగం పరిస్థితులు మీకు పట్టవా? వీటన్నిటికీ సమాధానం చెప్పించలేరా ప్రభుత్వంతో? మాకున్న అనుమానాలు ఏంటంటే అక్కడ వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. స్వల్పకాలైన మనిషి ఎట్లా చనిపోయాడు అనేది మా పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి. ప్రమాదం జరిగింది, మా పార్టీ తరఫున వాళ్ళ కుటుంబానికి చేయాల్సిన సహాయం చేశారు. దాని గురించి ఒక మంత్రి జిల్లాకు వచ్చి చెప్పడానికి 15 నిమిషాలు టైం కేటాయించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తొక్కిచ్చాడంటాం, అందుట్లో ఒక దళితుడిని తొక్కిచ్చాడంటాం. అయ్యా, మీకు దళితుల పట్ల ప్రేమ ఉందా? ఏం మాట్లాడతారు మీరు? ఇది మంచి పద్ధతి కాదని రప్ప అంట. ఈ రప్ప అని బోర్డు పట్టుకున్నాడు వీడు, వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వీడు రవితేజ బొల్లెద్దు, ఇదిగో వాడికి మెంబర్షిప్ 24 నుంచి 26 దాకా వాడికి మెంబర్షిప్ ఉంది పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో. అసలు ఇంత విచ్చలవిడిగా గంజాయి ఎందుకు వస్తుంది? మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఇస్తే ఆ తీగ ఎంత దూరం ఉందో తెలుసుకొని అరెస్టులు పెడుతున్నారే. గంజాయి దాగినోడిని పట్టుకుంటే వాడికి అమ్మినోడు తెలియదా? వాడికి అమ్మినోడిని పట్టుకుంటే సప్లయర్ తెలియదా? అసలు పోలీసులు తెలుసుకుంటే ఎంత పని? గంజాయి ఎందుకు వస్తుంది? ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే గంజాయి వ్యాపారం చేస్తున్నారా? ఏంది ఇంత విచ్చలవిడితనంగా ఎందుకు వస్తుందని సందర్భంగా అడుగుతున్నా. దీన్ని అరికట్టాలని పోలీసు వారిని ఈ సమావేశం ద్వారా ఎస్పీ గారిని కంట్రోల్ చేయమని, ఒంగోలు ప్రజల్ని ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళి ఆడపిల్లలకి రక్షణగా ఉండాలని, ఆ మూలాలు మీరు తలుచుకుంటే పెద్ద కష్టం కాదు.
ఆ మూలాలే అరికట్టాలని ఈ సందర్భంగా కోరుతాను.